ఆటగాడి ఆట కట్టినట్టేనా? అడ్డగోలుగా వాగితే అధోగతి తప్పదా? యూట్యూబర్ ప్రపంచ యాత్రికుడు నా అన్వేషణ సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే వాళ్ళందరికీ ఈ పేరు తెలియంది కాదు. ఈయన బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్లపై ఊగిపోతూ వీడియోలు తీసి సబాష్ అనిపించుకున్నాడు. ఇక అదే ఊపులో ఈ ప్రపంచ ఆటగాడు తెలంగాణ అధికారులపై కూడా బెట్టింగ్ బాంబ్ పేల్చాడు. సరే, పేల్చితే పేల్చాడు, మరి ఆధారాలు చూపించాడా అంటే ఆన్సర్ లేదు. ఇదిగో ఆధారాలంటూ ముందుకొచ్చాడు, కానీ అందులో పసలేదు. మరి చీమ పుట్టలో వేలు పెడితే కొట్టకుండా ఉంటుందా? పోలీసుల్ని గిచ్చి జోల పాడితే ఊరుకుంటారా? వాళ్ళు పలు సెక్షన్ల కింద నాన్ బెయిలబుల్ కేసులు పెట్టారు. ఇక దేవుడు నోరిచ్చాడు కదా అని ఏది పడితే అది వాగితే ఊరుకుంటారా? దేవుడు మాట ఏమో గానీ ప్రజలు మాత్రం అస్సలు ఊరుకోలేదు. హిందూ దేవుళ్లను దూషిస్తూ మనోడు చేసిన వీడియోలపై అందరూ కన్నెర్ర చేశారు. అంతవరకు ఎవరైతే సపోర్ట్గా నిలిచారో వాళ్లే చీకొట్టారు. సుమారు 10 లక్షల మందికి పైగా సబ్స్క్రైబర్స్ మనోడిని అన్ఫాలో చేశారు. ఇన్స్టాగ్రామ్లో అన్వేష్కు సుమారు 1.8 మిలియన్ల ఫాలోవర్స్ ఉండేవాళ్ళు. అయితే హిందూ దేవుళ్లకు వ్యతిరేకంగా వీడియోలు చేసిన తర్వాత ఆ సంఖ్య కాస్త 1.3 మిలియన్స్కు తగ్గింది. కట్ చేస్తే లేటెస్ట్గా మరో ఝలక్. అన్వేష్ వీడియోలు మత విద్వేషాలు రెచ్చగొట్టేలా ఉన్నాయంటూ హైదరాబాద్ సిసిఎస్ పోలీసులు అతని ఇన్స్టాగ్రామ్ ఐడిని తొలగించాలంటూ మేటా సంస్థకు లేఖ రాశారు. పోలీసులు అభ్యర్థన పరిశీలించిన మేటా అన్వేష్ ఇన్స్టాగ్రామ్ పై బ్యాన్ విధించింది. సో హీరో కాస్త జీరో అయ్యాడు. ఇక మనతో మాట్లాడడానికి మన ప్రతినిధి కనకరాజు పిఠాపురం నుంచి లైవ్ లోకి వస్తారు. గుడ్ మార్నింగ్ కనకరాజు. గుడ్ మార్నింగ్ మేడం. కనకరాజు, చెప్పండి, మాట వల్లే ఒక్కసారి కెరియర్ పడిపోతుందంటారా? నిజమే జగన్నాథ్, మాట మాట్లాడడం వల్లే ఎన్నో దేశాలు నాశనం అయిపోయాయి, ఎన్నో దేశాలు బాగుపడ్డాయి. అదైతే నిజం కదా. మాట మాట్లాడడం అంటే ఒక స్క్రీన్ లో రికార్డ్ అవడం, అది రికార్డ్ అయింది దేశం అంతా వ్యాపించడం. అది తెలుసుకోకుండా నేను ఏం మాట్లాడినా చెల్లుద్ది అన్న ఉద్దేశంతో మనోడు చేయడం ఇది కరెక్ట్ కాదు. ముందుగా చూసుకుంటే మనం కొన్ని దేవస్థానాల్లో రీల్స్ చేసిన వాళ్ళని అప్పటికప్పుడు రీల్స్ చేస్తే దాని మీద సమాపం చెప్పించడం కూడా జరిగింది. అది ఇతర దేశాల్లో చూసుకుంటే, చైనా దేశాల్లో చూసుకుంటే జాతీయ గీతాన్ని సరిగ్గా పాడలేదని జైలు శిక్ష కూడా విధించిన రోజులు ఉన్నాయి. అలాంటిది మన భారతదేశంలో ఉంటూ మన భారతదేశం కోసం మన హిందువులు కించపరిచే విధంగా దేవతల్ని దేవుళ్ళని తిట్టడం వరకు అది ఎంతవరకు సమంజసం తనకే తెలియకుండా మాట్లాడడం తనకు తెలుసుకోలేకపోతున్నాడు. ఇప్పటికైనా తెలుసుకుంటే మొత్తం చాలా మంది అంటున్నారు. కానీ ఒక ఇన్ఫ్లుయెన్సర్ ఎంతమందిని ప్రభావితం చేయగలడు అన్నది మనోడి ద్వారా తెలుసుకోవచ్చు. ఒక సినిమాలో మనోడి కోసం ఆ క్యారెక్టర్ కోసం సపరేట్ గా డైలాగులు కూడా రావడం జరిగింది. ఆటగాడు అంటే బాబు, ఆటగాడు మామూలు ఆటగాడు కాదని. ఆ డైలాగ్ బట్టి అర్థమవుతుంది మనోడు ఎంతమందిని ఇన్ఫ్లుయెన్స్ చేశాడు అన్నది. అంతేకాకుండా మనోడు ఒక నలుగురి మధ్య మాట్లాడినట్టు కాకుండా ఏదో సొంత వాళ్ళ దగ్గర మాట్లాడినట్టు, లేదంటే ఏదో బయట మాట్లాడినట్టు కెమెరా ముందు మాట్లాడుతుంటే అది ఎంతవరకు తీసుకోవడం జరుగుతుంది అనేది అర్థం చేసుకోకుండా తన నోటికి ఎంత వస్తుందో అంత మాట్లాడడం కరెక్ట్ కాదని ఇప్పుడు తెలుస్తుంది. ఇప్పటికైనా తను మేలుకొని భారతదేశానికి మొత్తం ప్రపంచానికి తన క్షమాపణ చెప్పుకుంటే ఎంతో కొంతవరకు బాగుపడే అవకాశాలు ఉన్నాయి. అలా కాకుండా నేను ఇంతే, నా ద్వారా నింతే, నేను ఇలాగే మాట్లాడతానంటే ఖచ్చితంగా చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అలాగే కాకుండా సోషల్ మీడియాలో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి.